ఉపాధి హామీ చట్టానికి జి రామ్జీ పేరు పెడితే ప్రతిపక్షాలకు వచ్చిన నష్టమేంటని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దీనిని స్వాగతించవలసింది పోయి కేంద్రంతో యుద్ధం చేస్తాను అనడం హాస్యాస్పదంగా ఉంది అన్నారు. జి రామ్జీ పథకం ద్వారా పేదలకు ఉపాధితో పాటు వారి ఖాతాలలో డబ్బులు పడడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని చెప్పారు. దేవుడి పేరుని కూడా రాజకీయం చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీని ఆ రాముడే కాపాడాలని అన్నారు. పార్టీ వాళ్ళకి ఇబ్బంది రాముని పేరుతోట, లేకపోతే భారతీయ జనతా పార్టీ మంచి మంచి స్కీమ్స్ తేవడము, పాత స్కీమ్స్ని స్ట్రీమ్లైన్ చేయడము, తద్వారా బీజేపీ పాపులర్ అవ్వడము దీంతో అన్నది ప్రశ్నార్థకంగా మారింది. పార్లమెంట్లో వాళ్ళు డిబేట్ ఎంతసేపు పేరుకు అభ్యంతరం చెప్తారు, కానీ దీంట్లో ఉన్న ఏమన్నా మీకు అభ్యంతరాలు ఏమున్నాయంటే ఒక్కడి క్లారిటీతో మాట్లాడింది లేదు. ఇక ఆ పార్టీని రాముడే రక్షించుగాక. కొత్తగా ఏదైతే జీరామ్జీ స్కీమ్ మనం బిల్ పాస్ చేసుకున్నామో అది పని తగ్గించడం కాదు, పని పెంచడము, నెంబర్ ఆఫ్ డేస్ పెంచడము, గ్రామానికి పనికొచ్చే పని చేయించడము, తద్వారా జరిగిన పని ఓవరాల్ లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ ఆఫ్ ద గ్రామ పంచాయత్కి ఉపయోగపడేటట్టుగా దీన్ని ప్రణాళిక కేంద్ర ప్రభుత్వం తయారు చేసింది. బిఆర్ నాయుడు ప్రైవేటు సైన్యం